రైట్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సరే మీరు వికసిత్ భారత్ బాగుంది. ఇదేంటి విబి జిరామ్ అంటే రాముని పేరా ఏంటిదండి? ఇది ఏంటి తీసుకొచ్చా జి పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చారు ఏంటిది? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఈ బిల్ అనేటువంటిది మరి మీరు ఏ రకంగా చెప్తున్నారు, మానవతరాయ్ గారు ఏ రకంగా అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ పార్లమెంట్ లో ఇప్పుడు దక్కన్ కాలికలు చూడండి, ఇవాళ పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో మానవతరాయ్ గారు అన్నట్టుగా పూజ్య బాపూజీ అనేటువంటి పేరు మీద దీన్ని ఒక చర్చకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంతవరకు ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టలే. చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది. గాంధీ పేరు, మహాత్మా గాంధీ పేరు తీసేసినారు, అది ఇది అనేటువంటిది. సరే, రోజు దానికి సంబంధించి 2005లో దానికి కేంద్ర ఉపాధి హామీ పథకం దానికి యాడ్ చేసిన, 2009లో గాంధీ అనే పేరును యాడ్ చేయడం జరిగినటువంటిది మంచిదే. గాంధీ గారిని మనం గౌరవిస్తాం, ప్రపంచ శాంతి దూత, ఈ దేశానికి జాతిపిత, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే రేపు ఆ బిల్లులో గాంధీ పేరు లేదా ఉన్నదా అని వచ్చినప్పుడు మా సమాధానం మేము చెప్తాం, దానికి తప్పకుండా చెప్తాం, సమాధానం ఉంది. ఇప్పుడు ఎందుకు దాని గురించి చెప్పాలా? కొందరు గాంధీ పేరు తగిలించుకొని చివరికి ప్రపంచవ్యాప్తంగా ఈ గాంధీ గారికి ఉండేటువంటి ఇమేజ్ని, పరువుని బజారుకి ఇచ్చేటువంటి పద్ధతుల పల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా చివరికి గాంధీ పేరును తగిలించుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఆ చర్చకు నేను ఇప్పుడు పోను, వచ్చినప్పుడు సమాధానం తప్పకుండా. ఒక భాగం. రెండు ఇప్పుడు 20 సంవత్సరాల కింద ప్రవేశపెట్టిన ఆ బిల్లు యొక్క ప్రాధాన్యత మీరు పర్ఫెక్ట్ గా యాజ్ ఎ జర్నలిస్ట్ గా పర్ఫెక్ట్ చెప్పినారు. మీకు వ్యవసాయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు వ్యవసాయం ఉంది. గ్రామాల్లో ఏం జరుగుతున్నటువంటిది, దానికి సంబంధించిన బాధ్యుడు ఉదయం 10 గంటలకో 8 గంటలకో వాళ్ళని తీసుకెళ్తాడు. ఇది వాళ్ళు బాధపడరా అనేటువంటి కాదు. మోదీ గారి యొక్క పాలసీ ఏంటంటే సంపద పెరగాల, ఉపాధితో పాటు సంపద పెరగాల. ఉపాధే కేవలం అనేటువంటిది కాదు, సంపద పెరగడం లేదు. కారణం ఏంటంటే చాలా మంది రైతులు, రాజేష్ గారు, ఊర్లలో కూలీలు దొరుకుతలేదు. కూలీలు ఎవరు దొరకడం లేదు, వాళ్ళు అలవాటు పడ్డారు. ఈజీ. నేను వాస్తవ రాజకీయాలకు అతీతంగా ఒక వ్యవసాయదారుడుగా, చిన్న వ్యవసాయదారుడుగా నేను మాట్లాడతాను. దాంట్లో ఏం జరుగుతున్నటువంటిది, 800, 700 రూపాయలు ఇస్తామంటే కూడా ఇక్కడ రావడం లేదండి. వాళ్ళు మా ఊర్లో తిమ్మాపూర్లో మహేశ్వరం దగ్గర 800, 900 అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తే రారండి. ఎందుకంటే మీరు అన్నట్టు గంట పని చేస్తారు, సంతకం చేస్తారు, వెళ్ళిపోతున్నారు. అదొక మ్యానిపులేషన్ అయింది. నేను కాదంటలేను, పేదరికం ఉన్నది, వాళ్ళు బాగుపడాలనేటువంటిది భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి ప్రభుత్వం, అది కాంగ్రెస్ గారండి, బీజేపీ గారండి భావిస్తుంది. కాకపోతే దానివల్ల జరుగుతున్నది లక్షలాది కోట్ల రూపాయలు వృధా అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలా మంది రైతులు మాకు సంబంధించిన వాళ్ళు ఏమడిగారంటే, ఊరికే పోతున్నారు, వస్తున్నారు, సంతకం పెడుతున్నారు, అక్కడ వర్క్ ఏం జరుగుతున్నది, చిన్న కాలువలు దొరుకుతున్నారు, లేకపోతే వర్షాకాలంలో ఆ చెలక పొలాలలో ఏం చేస్తున్నారు, వాటర్ పోకుండా ఉండడానికి. అవన్నీ శాశ్వతంగా వర్క్ ఎక్కడ కనపడతలేదండి. చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఉపాధి హామీ సరే, ప్రభుత్వం వాళ్ళ పేదరికంలో ఉన్నారు, ఆకలి ఉన్నది, సమస్యలు ఉన్నాయి. కానీ వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొత్త నినాదం. మేము వాళ్ళు 370 ఇస్తే మేము ఇంకా 300, 400 ఇస్తాం, మాకు పనిచేయండి అనేటువంటి పద్ధతుల్లో రైతులు ముందుకు వచ్చిన చర్చలు జరుగుతున్నాయి రాజేష్ గారు. కాబట్టి దానిలో సంస్కరణలు ప్రవేశపెట్టాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లో కొంత మార్పు రావడం జరుగుతుంది. కానీ దీనికి కేంద్రం, రాష్ట్రం అంటే ఎప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ పాలిస్తుందా? రాష్ట్రాలలో జరిగినటువంటి అభివృద్ధి, దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ఫలితాలు ప్రజలకు అందాల, సంపద పెరగాల, ఉపయోగం జరగాల, ఎన్నికల కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టి సంపద పెరగకుండా కాంగ్రెస్ పాలసీ బాగుండదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. మీరు అన్నట్లు కాదు వెంకటరెడ్డి గారు, కరెక్ట్ మీరు అన్నారు. సరే, మహాత్మా గాంధీ పేరు మార్పు అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు, అది ఓకే. తర్వాత మీరు కొన్ని క్యాబినెట్ లో జరిగింది, బాపూజీ, దాని కూడా వాళ్ళు గాంధీ ఉండాలి, వాళ్ళకు గాంధీ పేరు మీద దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు. ఆయన నాయకుడు ఇంటర్నేషనల్ ప్రెస్ లో మాట్లాడితే గాంధీ, చాలా మంది ఏమనుకుంటారు, గాంధీ అంటే మహాత్మా గాంధీ వారసులేమో, కుటుంబాలేమో, మనవరాలేమో, ఈ రకమైన గాంధీ యొక్క పేరును కూడా, ఇమేజ్ కూడా రక్షించవలసిన అవసరం భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఉంది. వెంకటరెడ్డి గారు, నేనేమంటా, సరే నేను ఇక మొత్తం నా క్వశ్చన్ పూర్తి కానీ మీరు మాట్లాడండి. సరే, ఈ తర్వాత జరిగిన పరిణామాలు మీరు అన్నట్లు చాలా వరకు గ్రామాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉపాధి, అంటే నేను కూలీలను తప్పు పట్టట్లేదు, సరే పని చేయాలి, పోతారు, ఒక 2 గంటలు చేస్తారు, ఏదైనా చెట్టు కింద కూర్చోండి, లేక ఆడ చేసే పని చేసి వస్తున్నారు. దాంతో అసలు ఆయన కూలీ దొరకట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాలు అంటే కేంద్ర వివక్ష చూపుతుంది, నిధులు ఇవ్వట్లేదు అనే ఒకవైపు ప్రచారం జరుగుతున్న సమయంలో ఇక్కడ మీరు
40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఓవైపు అప్పులు ఉంది, రాష్ట్రము అది చేసిపోయాడు ఇది చేసిపోయాడు అని ఒక ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతున్నారు, కేంద్రం నుంచి ఏం రావట్లేదని. మళ్ళీ ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త. ఇది ఏంది మరి? ఇది కనుమరుగవుతుందా? ఈ గ్రామీణ ఉపాధి పథకం నడుస్తుందా? మీరు నిధులు ఇస్తారా ఇవ్వరా? ఎందుకుంటుందండి? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, మాకు రాజకీయాలు చేయాలని లేదా? ఈ దేశాన్ని పాలించాలని లేదా? మరొక 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిక కావాలని మాకు ఉండదండి. ఆ మాత్రం రాజకీయం తెలియకుండానే అదంతా బంద్ చేస్తే జరిగే పరిణామాలు ఏందనేటువంటిది మాకు తెలియకుండా ఉంటుందండి. దాంట్లో మార్పులు తీసుకొస్తున్నాం. 60% ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే 60% 40% ఒకటి, 80% నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి, 20% సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇతరత్ర కానీ పనిముట్లు కానీ అనేటువంటిది. దాంట్లో మార్పులు తెస్తున్నారు. 20 సంవత్సరాల కింద స్కీమ్ దేశంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మనం ఒక 20 సంవత్సరాల కింద అభివృద్ధి వేరండి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా, నేను మా ఊళ్ళో చూస్తుంటాను, నేను 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రాత్రిలో ప్రచారం కోసం వెళ్తున్నా, ప్రతి ఇంటిలో ప్రతి హరిజన కుటుంబంలో మనకు 2 మోటార్ సైకిల్ కనపడుతున్నవి. ఫస్ట్ క్లాస్ టీవీ ఉంది, ఇల్లు కట్టుకున్నారు. అభివృద్ధి జరగాల, వాళ్ళు ఇంకా బాగా జరగాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఏమి లేదండి. నేను 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను ఆ హరిజన వాడికి, నేను సాధారణంగా వెళ్ళలేదు. నేను ఈ వారం రోజుల నుంచి వెళ్తే ట్రెమెండస్ అభివృద్ధి కనపడుతున్నటువంటిది. మంచిది, జరగాల. ఏ కోణంలో ఇంకా జరగాల్సినంత జరిగిందా జరగలేదా అనేటువంటిది. కాబట్టి దాంట్లో మార్పులు రావాలా, సంస్కరణలు రావాలా. దాంట్లో లేబర్కు పనిచేసేటువంటి వాళ్ళు కరువైపోయినారు. ఇవాళ గ్రామాల లోపల, వ్యవసాయం లోపల ఇవి జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్లు వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లు ఈ రోజు ఇట్లా 1-2 గంటలు పని చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జియో ట్యాగ్ అంటారు, ఏమో తీసుకొస్తా అంటారు. ఏం చేయబోతున్నారు అంటే వీళ్ళు సరైన పని చేస్తున్నారా లేదా అనే తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా వీళ్ళని వాడుకోవచ్చు అన్నారు. అంటే ఈ నిధులు కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? అంటే 60% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% అనేది మార్పు చేసింది. మానవతరాయ్ గారు అన్నట్టుగా ఆ పర్సెంటేజ్లో ఎవరికి పాట ఎంత అనేటువంటి దాంట్లో మార్పులు వస్తున్నట్టు సందర్భం అది సరే చర్చనీయాంశము. ఇప్పుడు కేంద్రము రాష్ట్రం అనేటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితి 55 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినప్పుడు కేంద్రం రాష్ట్రం అభిప్రాయ భేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పెద్ద పార్టీగా ఏర్పడ్డదో, ప్రాంతీయ పెద్ద పార్టీగా ఏర్పడ్డ తర్వాత ఆ కేంద్రం వేరు, రాష్ట్రం వేరు, ఉత్తరాది సీట్లు వేరు, ఉత్తరాదికి డబ్బు పోతుంది. ఆ దేశంలో భాగం కింద వాళ్ళు వదులుకున్నారు. ఉత్తర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వదులుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవమనే దాని కింద అదొక శత్రు దేశం కింద, పాకిస్తాన్ కింద భావించి అట్లా రాష్ట్రాలకు ఎట్లా పోతుంది, ఈ రాష్ట్రాలకు ఎట్లా రాదు. ఎవరైనా ఒక జాతీయ పార్టీ అనుకున్న వాళ్ళు అట్లా మాట్లాడదు. సరే, భవిష్యత్తులో మీరు గెలవచ్చు కదా. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే మీరు సెకండరీ మీరు తర్వాత ఏం సవరణలు చేశారో సెకండ్ పక్కకు పెడితే, గాంధీ పేరు తీయడం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందండి.